ప్లీజ్. అబ్బాయికి సర్ది అయింది, అమ్మాయికి సర్ది కాలే. అబ్బాయికి సర్ది అయింది, అమ్మాయికి సర్ది కాలే. మగోడు ఎటుపోయినా పర్వాలేదు, మనం మన సేఫ్టీ మనం చూసుకోవాలి. వాళ్ళు తడిస్తే మనకేంటి, తడకపోతే మనకి. ఆడెటుపోయినా మన సంబంధం లేదు. అక్క నువ్వు ఇట్లున్నావేంది? అమ్మా నీతో ఎత్తుకుంటే మొత్తం బెండకాయ కూరనే, మొత్తం సమోసాలన్నీ చితక్ పడతావు. కట్లెట్టే జీవితం. దానికి గొడుగు పట్టి వీడి తాపం తెచ్చుకుంటున్నాడు, దాని కోపం తెరుస్తున్నాడు. నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. జాగ్రత్తగా పట్టురారే, నేను దడిస్తే నీకు దడిసిపోద్ది. అది ఏడుస్తే చూడగలం కానీ దాన్ని మేకప్ పోతే చూడలేము. వాళ్ళు మనని ఎంత ఇబ్బంది పెట్టినా అని మనం గుండెలో పెట్టి చూసుకోవడమే మగవాళ్ళ బాధ్యత. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. లేపటం లేపేయడం మాకేం కొత్త కాదు. మా దృష్టిలో అబ్బాయిలంటే మోయాలనుకునే బరువు, తీయాలనుకునే పరువు. మీరు ఎందుకు ఇంత పచ్చిగా తయారవుతున్నారు రోజు రోజుకి? మాయరోగం వచ్చిందా మీకేమన్నా? అమ్మాయి అంటే ఒక పువ్వు, అగో అలా గాలి వస్తే కదలాలి తప్పితే గాలి వచ్చింది కదా అని బండెక్కి వెళ్ళిపోకూడదు. ఒక దీపం వెలిగించడానికే నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె అడిగిందంట. ఎందుకన్నా మనకైంది. నాకు మా కంపెనీ వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు కానీ లేకపోతే నీకు ఆయిల్ పంప్ గిఫ్ట్ గా ఇచ్చేవాడిని. వాళ్ళంతా చంటి అన్న గర్ల్ ఫ్రెండ్స్, మధ్యలో ఉంది ఆర్పి. వాడి ప్లేస్ లో నిన్నున్న అయిపోయేది. అదే ఏమైపోయేది? వాడి పేరు షెరిట్ అనుకుంటా, వాడి పేరు షెరిట్ అనుకుంటా. మీకు ఎంత మాయరోగాలు. వాడెవరో చావు వెతుకుంటా కరెక్ట్ ప్లేస్ కి వచ్చాడు. వాడెవరో చావు వెతుకుంటే కరెక్ట్ ప్లేస్ కి వచ్చాడు. మీకు ఎట్లా తెలుసు? మీరంతా చంపితేళ్ళా? మీరు ఎమిలీలా? మీరు నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా అని మనకే ఎటు డేంజర్. ఇందుకు పరుపు లెక్క మంచిగానే ఉందిగా. ఇప్పుడు కూర్చున్నాం కాబట్టి పరుపు లాగుంది, రివర్స్ అయితే చపాతీ అవుతాం. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవుగా. అవును, అంత నల్లగుంటే ఎట్లా సరిపోతాయి? అట్లాంటిక్ సముద్రంలో కలిసిన కరేబియన్ కాలువ. అరేబియన్ లో కాలం ఉంటుందన్న విషయం నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. అమ్మాయి వేడికి పోరడు కాలిపోయాడు భయ్యా. ఇప్పుడే బొగ్గుని లారీలోకి ఎక్కించిన కాసేపట్లో వచ్చేస్తుంది. అది లారీయా? నువ్వు మంచి బిజినెస్ మ్యాన్ విరా. ఇలాంటి పిల్లం ఉంటే పరపక్కర్లేదు భయ్యా. ఇలాంటి మగుడు దొరకడని గట్టిగా పట్టుకుంది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. సిటీకి ఎన్నో గాడిదలు వస్తుంటాయి పోతుంటాయి. ఇది అడ్డగాడిదా, సారీ అడ్డగాడిదా, లోకల్ ఇక్కడే ఉంటుంది. గాడిదకి అడ్డగాడిదకి డిఫరెన్స్ చెప్పు. బీర్ తాగేది గాడిద, తాగిపించేది అడ్డగాడిద. అమ్మాయిలు చాలా గ్రేట్, వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ పక్కన వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటున్నారు. కానీ అమ్మాయిలు నిజంగానే గ్రేట్. మేము చెప్పింది కూడా అదే కరెక్ట్. చుక్క ఉంది కానీ ముక్క కోసం ఆలోచిస్తుంది గాడిద.
ఎవరినన్నా గాడిదే అని? గాడిదనే గాడిద అన్నా. అవును, ఈ గాడిదేగా. తాగే గాడిద. ఇప్పుడు తాగే గాడిదే కరెక్టే, ఎందుకంటే అది తాగితేనే కదా రుచి బాగుందని తెలిసి దీనికి పోస్తోంది. అందుకనే అలా ముక్క కూడా పెడితే బాగుండు అంటున్నా. కరెక్టే, ఇప్పుడు పోసేది ఒక గాడిద అంటున్నావు అంతే కదా? కాదు, తాగేది గాడిద అంటున్నా. ఓకే, ఇద్దరు గాడిదలే. గాడిదలే అని అంటున్నా ఇండైరెక్ట్ గా. అంటే మ్యాడ్ కెన్ ఐడెంటిఫై అనదర్ మ్యాడ్. అంటే మీరు కూడా తాగుతారు కదా. అవును, ఒక గాడిద ఇంకో గాడిద గురించి కమెంట్ చెప్పి తప్పే ఉంది. అది ఒక గాడిదలు అరుస్తున్నారు, ఒక గాడిద యాంకరింగ్ చేస్తుంది, ఒక గాడిద చాక్లెట్లు పట్టుకొని ఉంచింది. మీరు ఒప్పుకున్నారు కదా, థ్యాంక్ యూ. మనం సిఎఫ్ఎల్ కాబట్టి వెయ్యంగానే వెళ్తాం, వాళ్ళు ట్యూబ్లైట్ కదా ఏమంటే వెలగదు వాళ్ళకి. లేట్ గా వెలిగిన పవర్ ఎక్కువ ఇక్కడ. బల్బు ఉంటే సరిపోదు కదా, లోపల ఫిల్మెంట్ మనం ఉండాలి కదా. ఇదేదో మరి గాడిదల మధ్య కొట్లాట్ల తయారైంది. ఇదిగో నువ్వు చాక్లెట్ తీసుకొని ఆ అమ్మాయికి సగం ఇచ్చేయి. చాక్లెట్ కవర్ ని దింపలేరు మీరు, పవర్ ఎక్కువ. మంచిగా అయింది, బాగా అయింది. పనికిరాని ప్రతి ఒక్కడు బీరు కొట్టంగా లేంది, పనికొచ్చే గాడిద కొడితే తప్పేముంది అంటుంది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అవును, ఆర్పే దీపాన్ని వెలుగు ఎక్కువ, అందుకే 100 వెలిగించింది. దాన్ని ఆర్పేలోపు తనే ఆరేలా ఉన్నాడు. ఒకవేళ ఆరలేదు నువ్వు ఆర్పేస్తావా? ఖచ్చితంగా నువ్వు ఆర్పేస్తావు. పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి, పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి. ఆరిపోయే టైంలో వెలిగించుకోవడం అంటే ఇదే. ఆయా నువ్వు చెప్పురా కమెంట్, ఏదో ఒకటి చెప్పురా. పోదాడం ఆరోగ్యానికి హానికరం, ఆరోగ్యానికి హానికరం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమై ఎవరు అది సిగరెట్ కంపెనీ యాడ్ భయ. సిగరెట్లు తాగితే ఎక్కువ బతకమన్నారు కదా, 100 ఏళ్ళు అయిన తర్వాత కానీ బతికున్నా చూడు అని చూపిస్తుంది. ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, కోడి పెట్ట. నేనేమి పుట్టు పుట్టు మా పక్కలే ఆడుకోం.